నిన్ననే జ్వరం తగ్గింది. మళ్ళా ఇయాల మండి తినాల్సొచ్చింది. ఎందుకు తినాల్సొచ్చిందో వీడియో లాస్ట్ వరకు చూడుర్రి మీకే అర్థమైతది. ఇక 2 డేస్ నా డైట్, వర్కౌట్ అన్నీ ఆపేసిన తర్వాత జర్ర సెట్ అయింది. ఇక ఈ రోజు నేను మళ్ళా మీల్స్ అన్ని తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక అట్లా ఈవినింగ్ జిమ్‌కి వెళ్ళిపోయి నా క్లయింట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రీ వర్కౌట్ మీల్ కూడా తినేస్తుండే. ఇక మనమైతే ఫుల్ గా రికవర్ అవ్వలేదు. ఫేస్ చూడొచ్చు ఇంకా డల్ గానే ఉంది. కానీ మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం అన్నమాట. ఈ రోజు నేను మొత్తం అప్పర్ బాడీ ట్రైన్ చేసినాను ఒక 2 డేస్ తర్వాత. ఇక ముందే మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నాం. మీదికెళ్ళి ఫీవర్ ఒకటి చాలా కష్టం అవుతుంది అనమాట. ఈ ప్రెప్ లో అయితే నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అయినా నేను ఎంత కన్సిస్టెన్సీగా ఉంటున్నా అనేది మీకు చూపిస్తున్నాను. ఇక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. పోజింగ్ అయితే మనం చాలా పర్ఫెక్ట్ అవ్వాలి. అందుకే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా నేను. ఇక వర్కౌట్ పోజింగ్ కంప్లీట్ చేసుకొని జిమ్ లోనే ఒక 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తాగి ఇంట్లో వాళ్ళతో బయటికి అయితే వెళ్ళిపోయినా నేను. మంది తినడం అయితే నిజమే కానీ నేను కాదు, అది మా ఇంట్లో అనమాట. నేను మాత్రం నా మీల్ క్యారీ చేసి అదే తిన్నాను అనమాట. ఇది నా లాస్ట్ డిన్నర్ మీల్ ఉండే. ఇక నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీకు నాకన్నా పెద్ద బాడీ ఉండొచ్చు, నాకన్నా ఎక్కువ వెయిట్స్ కొడుతుండొచ్చు, లేకపోతే నాకన్నా ప్రో అయి ఉండొచ్చు, కానీ నాలాంటి మైండ్ సెట్ మాత్రం మీ దగ్గర లేదని అయితే చెప్తాను. ఇక మా ఇంట్లో ఏ చిన్న మూమెంట్ ఉన్నా ఇట్లా మేమైతే సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు అనమాట. అందుకే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నా ప్రెప్ ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఐసిఎన్ ప్రెప్ మీకు చాలా నార్మల్ అనిపించచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ముందు ముందు వీడియోస్ లో తెలుస్తుంది. అండ్ ఈ రోజు వీడియో కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టడైతే మర్చిపోకు మామ.